పద్మావతీదేవి పాలించవమ్మ అని ఆ శ్రీ మాత అయినటువంటి పద్మావతి అమ్మవారికి రథసప్తమి మహోత్సవంలో భాగంగా చిన్నశేష వాహనం మీద అమ్మని చక్కగా సేవించడం మనకు మహద్భాగ్యం. ఆ చిన్నశేష వాహనం మీద అమ్మవారు చిద్విలాసంగా నయన మనోహరంగా మనకు దర్శనమిస్తూ ఉన్నది. తిరువీధుల మెరసి దేవదేవుడు అని అక్కడ అంటే ఇక్కడ కూడా అదే మాటని మనం అనటం జరుగుతోంది. కమలజ నీ సంకల్పము క్రమముగా ఫలించే మోద కలితుడనైతిన్ సుమహితముగా నీ ఉత్సవమరగా అని ఆ దేవతలంతా కూడా ప్రార్థిస్తారు ఆ అమ్మని. అనేక రకాలుగా అమ్మ అనుగ్రహాన్ని మనం మొట్టమొదటగా పొందితే అయ్యవారు కూడా అనుగ్రహిస్తారు అని అనేక మంది మహానుభావుల యొక్క అనుభవం. అందువలనే ఈ రథసప్తమి రోజున రథాలు తిరిగేంతటి ఆ సూర్యప్రకాశం ఉంటోంది అని ఇట్టి శుభవేళలో భక్తులని అనుగ్రహిస్తూ ఒకే రోజున ఏకదిన బ్రహ్మోత్సవంగా ప్రఖ్యాతి పొంది తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించే అన్ని ఆలయాలలో కూడా ఈ అమ్మ అయ్యవారి యొక్క వైభవాన్ని మనం విశేషంగా వీక్షించవచ్చు. రథసప్తమి అని అన్నాం, కళ్యాణ సప్తమి, కమల సప్తమి, శర్కరా సప్తమి, అచలా సప్తమి, రథాంక సప్తమి, మహాసప్తమి, ఇలాగా చాలా ఉన్నాయి. ప్రతి సప్తమికి కూడా విశేషించి ఆ సూర్యనారాయణుణ్ణి సేవించవచ్చు. విశేషించి తిరుచానూరుకి సూర్యుడికి కూడా ఒక సంబంధం ఉన్నది. అదేమిటి అనంటే చక్కగా ఆ సూర్యుణ్ణి ప్రతిష్ఠించి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసస్వామి పద్మావతి కోసం తపస్సు చేశాడు. పద్మ సరోవరానికి ఎదురుగా ఈనాడు కూడా మనం ఆ సూర్యనారాయణుని యొక్క సన్నిధి మనం వీక్షించవచ్చు. విశేషించి అదిగో చిన్న శేష వాహనం మీద అమ్మవారు చక్కగా కటాక్షిస్తూ ఉన్నారు. ఏమిటి శేషుడికి అమ్మకు ఉన్నటువంటి సంబంధం చాలా విశేషమైనదిగా పెద్దలు చూపించారు. ఈ శేషవాహనం యథేష్ట వినియోగార్హం శేషశబ్దేన కథ్యతే అని భగవంతుడికి ఏ విధంగా తాను ఎలాగ ఉపయోగపడితే వారికి సంతోషం కలుగుతోందో అలాగా తనను తాను మలుచుకుంటాడట శేషుడు. అందువలనే శేష శబ్దం విశేషించి ఈ చిన్న శేషవాహనం స్వామికి ఏ విధంగా అయితే వాసం, శయ్య, ఆసనం, పాదుక, ఉత్తరీయం, తలగడ, ఛత్రం, పదపీఠం, సేవక ఇలాగ శరీర భేదం కలిగి విష్ణుదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు ఈ శేషుడు నిరంతరం భగవంతుని యొక్క ధ్యానంలోనే ఉంటాడు. ఇలాగా శేషవాహనం, చిన్న శేషవాహనం, బాలశేషవాహనం అని కూడా పెద్దలు చెప్పడం జరుగుతోంది. ఈ శేషుడు యొక్క స్థితి పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడుగా, చిన్న శేషవాహనాన్ని వాసుకిగా కూడా చెప్పడం జరుగుతుంది. మనకు మహాభారతంలో వీరి చరిత్రలు లభ్యమవుతాయి. అంతేకాకుండా ఒక అపూర్వమైనటువంటి యోగ విధానాన్ని కూడా చెప్పడం జరుగుతోంది. యోగులకు వెన్నుపూసలో ఉండేటువంటి యోగ దండం, మూలాధారం, స్వాధిష్టానం, ఇలాగా ఆ షట్చక్రాలలో భేదనం జరిగి పరమాత్మానుభూతిని పొందగలడు అనేటువంటి దానికి కూడా సంకేతంగా చెప్తారు. కాబట్టి అలా అంతేకాకుండా
పాంచభౌతికమైనటువంటి ఈ ప్రపంచమంతా పంచభూతాలతో ఉంటుంది. అంటే నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి, ఇలాగా ఈ పంచభూతాలతో సమ్మిళితమైనటువంటిదే మానవ శరీరం. ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంలో సహస్రార స్థానంలో పరమాత్మ ఉంటాడు అని. ఈ సహస్రారంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని దర్శించడానికి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనే 8 విభాగాలతో కూడినటువంటి సాధనా ప్రక్రియని పతంజలి మొదలైన మహర్షాదులు చక్కగా యోగ సూత్రాలలో చూపిస్తారు. అట్టి ఆ శేషుడి యొక్క దివ్య రూపాన్ని మనం దర్శిస్తూ ఆ శేషుని యొక్క పడగల నీడలలో నిలిచినటువంటి ఆ అమ్మ, ఆ మహాలక్ష్మి యోగలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ఇలాగా పరమాత్మ యొక్క కరుణకు సంకేతమట. లలితంబయి సురభిచ్చటా మధురమయి లక్ష్మీప్రదంబయి మహోజ్వల నానా సుమచిత్రపత్రయుతమయి తద్దివ్యకంఠస్థలింగలతో మాలియగా వసింపగల భాగ్యం మిమ్ము మాణిక్యకుండల మా పుణ్యపు పంటలెల్ల తెగబండను. కవి ఎంత అద్భుతంగా అంటాడు. వెంకటేశ ప్రభు అని అభేద భావన శ్రీ తత్వము, ఇక్కడ వెంకటరమణుని యొక్క తత్వం, ఉభయాత్మికమైనటువంటి ఆ తత్వాన్ని మహానుభావులు చక్కగా గ్రహిస్తారు. లక్ష్మియే ప్రధానంగా కలిగినటువంటిది, లక్ష్మీ విశిష్టాద్వైతము అని ఒక విభాగం కూడా మనకు సిద్ధాంతాలలో కనిపిస్తుంది. చూచి